హియర్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ చాలా ఫాస్ట్గా మనం డిస్కస్ చేద్దామండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వేదిక్ లిటరేచర్ టాక్స్ అబౌట్ శాల్వేషన్? శాల్వేషన్ కోసం కింది ఏ వేదిక్ లిటరేచర్ అనేది మాట్లాడుతుంది? ఆప్షన్ ఏ ఋగ్వేద, ఆప్షన్ బి లేటర్ సంహిత, ఆప్షన్ సి బ్రాహ్మణాస్, ఆప్షన్ డి ఉపనిషత్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆల్రెడీ మనం ఇక్కడ రాసినట్లే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపనిషత్ అనేది శాల్వేషన్ కోసం అయితే మాట్లాడడం అయితే మనం చూడొచ్చండి. అండ్ హియర్ నెక్స్ట్ క్వశ్చన్, the ninth mandala of the Rigveda Samhita is devoted wholly to. నైన్త్ మండల ఆఫ్ ద ఋగ్వేద, ఋగ్వేదంలో 9వ మండలం అనేది దేనికి చెందుతుందంటే ఇంద్ర అండ్ హీస్ ఎలిఫెంట్, ఊర్వశి అండ్ ద హెవెన్, గాడ్స్ రిలేటెడ్ టు ద ప్లాంట్స్ అండ్ డ్రగ్స్, సోమ అండ్ ద గాడ్ హూ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద డ్రింక్. సో ఋగ్వేదంలో 9వ మండలం అనేది దేనికోసం చెప్పడం జరుగుతుంది? సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సోమ అండ్ ద గాడ్ హూ నేమ్డ్ ఆఫ్టర్ డ్రింక్ అనమాట. సోమ అంటే నథింగ్ బట్ ఆల్కహాలిక్ టైప్ అనమాట సోమ. ఓకే, ముజావంత్ పర్వతాలు మాత్రమే దొరుకుతుందని మాత్రం మన వేదిక్ కేజ్లో మనం చెప్పుకున్నప్పుడు ఈ సోమ కోసం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే వేదిక్ కేజ్ చూడలేదో వేదిక్ కేజ్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చాలా రావడం జరుగుతున్నాయండి. ఇప్పుడైతే ఎలా డిస్కస్ చేస్తున్నామో దానికోసం. సో ఎవరైతే వేదిక్ కేజ్ చూడలేదో దయచేసి వెళ్ళి చూడండి. యూ విల్ గెట్ ద వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వేదిక్ కేజ్ అండ్ దట్ టు యూపీఎస్సీ రిలేటెడ్గా, అలానే ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో జస్ట్ గో అండ్ వాచ్ వేదిక్ కేజ్. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following inscription tells about the Aryan movement of the Aryan from the Iran to India? ఇరాన్ నుండి ఇండియాకు వచ్చినట్లుగా ఏ యొక్క శాసనం ద్వారా మనం తెలుసుకోవచ్చు? ఆప్షన్ ఏ మాన్షహరా, ఆప్షన్ బి షహాజ్ బాగ్జీ, ఆప్షన్ సి బొగోజ్గాయ్, ఆప్షన్ డి జూనాగఢ్. ద రైట్ ఆన్సర్ ఈస్ బొగోజ్గాయ్ ఇన్స్క్రిప్షన్ అండి. ఇది క్యూనిఫామ్ లిపిలో ఉంటుంది. క్యూనిఫామ్ లిపిలో అయితే అవైలబుల్గా ఉండడం జరుగుతుంది అనమాట. ఇస్ బొగోజ్గాయ్ ఇన్స్క్రిప్షన్. బొగోజ్గాయ్ ఇన్స్క్రిప్షన్ is the right answer for this question. Option C is the right answer. Here our next question, the priest associated with the king Videha Madhava referred Sadapada Brahmana was? The king Videha Madhava, Videha Madhava అనే ఒక కింగ్ కోసం శతపథ బ్రాహ్మణంలో చర్చించబడింది. సో అతను ఏ ప్రీస్ట్ రిలేటెడ్గా ఉన్నారు? ఆప్షన్ ఏ రిషి భరద్వాజ్, ఆప్షన్ బి రిషి వశిష్ఠ, ఆప్షన్ సి రిషి విశ్వామిత్ర, ఆప్షన్ డి రిషి గౌతమ రాహుగాన. సో ఆప్షన్ డి రిషి గౌతమ రాహుగాన ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనం ఇక్కడ గమనించినట్టయితే వశిష్ఠ అండ్ విశ్వామిత్ర ఇది దశరాజ్ఞ యుద్ధంలో మనం చూడొచ్చు. అలానే భరద్వాజ్ కూడాను ఇతను ఒక సెక్ట్స్లో ఉంటారు. బట్ రాహుగాన వచ్చేసరికి విదేహ మాధవ అనే మన ప్రీస్ట్ రిలేటెడ్గా ఉంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ బ్రహ్మవాదిని హూ కంపోజ్డ్ సమ్ హైమ్స్ ఆఫ్ ద వేదాస్? ఇది ఐఏఎస్ క్వశ్చన్ అండి, 1995లో వచ్చిన క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ బ్రహ్మవాదిని హూ కంపోజ్ సమ్ హైమ్స్ ఆఫ్ వేదాస్? లోపముద్ర, గార్గి, లీలావతి, సావిత్రి. సో ఆన్సర్ వచ్చేసరికి లోపముద్ర అండి. ఈ గార్గి, అపలగార్గి, లోపముద్ర అనే వాళ్ళు ఉమెన్ యొక్క స్టేటస్లో మనం చెప్పుకున్నాం. ఉమెన్ యొక్క స్టేటస్లో మనం డిస్కస్ చేసినప్పుడు ఈ లోపముద్ర కోసం, గార్గి కోసం మనం చెప్పుకున్నాం అనమాట. లోపముద్ర ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద వర్డ్ యవ మెన్షన్ ఋగ్వేద యూజ్డ్ ఫర్ విచ్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రోడక్ట్? సో యూపీఎస్సీ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. యవ అనే ఒక వర్డ్ అనేది దేనికి రిలేటెడ్గా? బార్లీ, గ్రామ్, రైస్, వీట్. సో యవ అనేది బార్లీకి సంబంధించిన వరకని, బార్లీకి సంబంధించినంత వరకు ఇది యవ అంటే బార్లీకి సంబంధించిందండి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. యవ అంటే బార్లీ, అది గుర్తుపెట్టుకోండి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అసెంబ్లీ ఆఫ్ వేదిక్ ఎరా. అసెంబ్లీ ఆఫ్ వేదిక్ ఎరా ఏమవుతుందంటే ద వాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మర్చెంటైజ్ పీపుల్ ఆఫ్ ద విలేజ్. వర్తక వ్యాపారస్తులు అనేది అసెంబ్లీ అవుతుందా? అలానే రాయల్ కోర్ట్ అనేది అసెంబ్లీ అవుతుందా? ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వాజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది అసెంబ్లీ అవుతుందా? అలానే నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్, అందరూ ప్రపంచం అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కలిపి అసెంబ్లీ అవుతుందంటే మన అసెంబ్లీ అంటే ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వాజ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అసెంబ్లీ ఆఫ్ అ వేదికర ఏమవుతుందంటే వాజ్ కౌన్సిల్ ఆఫ్ ఎ మినిస్టర్స్గా మనం చెప్పచ్చు. హియర్ నెక్స్ట్ క్వశ్చన్, సత్యమేవ జయతే which engraved on the Indian emblem has been taken from? సత్యమేవ జయతే ఎక్కడ నుండి తీసుకోబడింది అంటే మనకి సింపుల్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి మెండలోపిష్
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ మనం సింపుల్గా చెప్పుకోవచ్చు అండి. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒరిజినలీ ద మహాభారత వాస్ నోన్ యాజ్, మహాభారతకి ఓల్డ్ నేమ్ ఏంటి? ఓల్డ్ నేమ్ ఏమవుతుంది అంటే బృహత్ కథ, బ్రాహ్మణ్స్, బృహత్ సంహిత, జై సంహిత. సో జై సంహిత ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జై సంహిత ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి జై సంహిత ఈజ్ రైట్ ఆన్సర్. మహాభారతానికి ఓల్డ్ నేమ్ ఏంటంటే జై సంహిత. సో అలానే మనం నెక్స్ట్ క్వశ్చన్ కోసం తెలుసుకున్నట్లయితే మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద కోడ్ ఈస్ గివెన్. సో చూసుకోండి, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. లిస్ట్ 2కి వచ్చేసరికి మ్యూజికల్ హైమ్స్ అండ్ రిచువల్స్, చామ్స్ అండ్ స్పెల్స్, హైమ్స్ అండ్ ప్రేయర్స్. సో కింద వాటిలో ఏది రైట్ ఆన్సర్ అవుతుందో చూడండి ఒకసారి. మనం సింపుల్గా చెప్పాలంటే సామవేదలో వచ్చేసరికి మ్యూజిక్ వస్తుందండి. అంటే సి యొక్క మనకి 1 రావాలి, సి అనేది 1 రావాలి, ఇక్కడ సి అనేది 1 రావాలి. సో ఈ రెండు రాంగ్ అవుతుంది, ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ డి కానీ. సో మనం ఇంకోటి గమనించినట్లయితే ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తుంది, బట్ హౌ టు రిలేట్ ఇట్ అండ్ వీ కెన్ డిస్కస్ నా. సో ఆప్షన్ డి వచ్చేసరికి అథర్వవేద, ఆప్షన్ డిలో అథర్వవేద దేనికి రిలేట్ చేయొచ్చు అంటే చామ్స్ అండ్ స్పెల్లింగ్స్ కదండి. ఆప్షన్ సి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 4, 2, 1, 3. ఇక్కడ ఋగ్వేద వచ్చేసరికి హైమ్స్ అండ్ ప్రేయర్స్లోకి వస్తాయి, యజుర్వేదకు వచ్చేసరికి మాత్రం హైమ్స్ అండ్ రిచువల్స్లోకి వస్తాయండి. సో 4, 2, 1, 3 ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి here our next question, the early Rigvedic period, what was considered to be a most valuable property? సో ఋగ్వేదిక్లో ఏ ప్రాపర్టీని మనం చాలా వాల్యుబుల్గా మనం చెప్పొచ్చు అంటే ఆప్షన్ ఏ ల్యాండ్, ఆప్షన్ బి కౌ, ఆప్షన్ సి ఉమెన్, ఆప్షన్ డి వాటర్. సో మీరు గమనించినట్లయితే ఋగ్వేదిక్ టైంలోనే మనకి కౌ అనేది చాలా వాల్యుబుల్గా ఉండిందండి. సో ఆప్షన్ బి కౌ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఎందుకంటే ల్యాండ్ అంటే ఇంకా కింగ్డమ్స్ రాలేదు కాబట్టి ల్యాండ్ మీద ఎక్కువగా లేదు, బట్ లేటర్ వేదిక్ పీరియడ్లోని ల్యాండ్ మీద ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ల్యాండ్ అనేది ప్రీషియస్ అయిపోయింది. బట్ బిఫోర్ లేటర్ వేదిక్ పీరియడ్ నథింగ్ బట్ ఋగ్వేదిక్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి కౌ అనేది చాలా వాల్యుబుల్గా ఉంటుంది కాబట్టి కౌ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి which of the following inscription tells about the Aryans, a movement of Aryan from Iran? సో ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి ఇది ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బొగోస్కాయ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ద రివర్ మోస్ట్ మెన్షన్ ఇన్ ద ఎర్లీ వేదిక్ లిటరేచర్. సో ఏ రివర్ అనేది ఎర్లీ వేదిక్ లిటరేచర్లో ఎక్కువ సార్లు ప్రస్తావించబడింది? ఆప్షన్ ఏ సింధు, ఆప్షన్ బి శతుద్రి, ఆప్షన్ సి సరస్వతి, ఆప్షన్ డి గంగా. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి సరస్వతి రివర్ అండి. సరస్వతి రివర్ అనేది మనకి ఎక్కువ సార్లు ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి ఎర్లీ లిటరేచర్లో మనకి ఎక్కువ సార్లు వినబడడం అయితే జరుగుతుంది అనమాట. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. హియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, బిఫోర్ దట్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి అమ్మా. అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఎందుకంటే నియర్లీ చాలా ఎక్కువ మంది అండి, అంటే 85% to 90% వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది వీడియోని. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, డ్యూరింగ్ ద ఋగ్వేదిక్ పీరియడ్ ద వర్డ్ Nishka was used for the jewelry, but the later Vedic period, the meaning of Nishka is. సో కాయిన్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి నిష్కా అనేసరికి కాయిన్ వస్తుంది. అదే నిష్కా అనేసరికి ఎర్లీ వేదిక్ పీరియడ్లో జ్యువెలరీ వస్తుందండి. అంటే కంఠానికి వేసుకుంటారు కదా, అంటే నెక్కకి వేసుకునేది నిష్కాగా మనం భావించవచ్చు అనమాట. సో నిష్కా ఈజ్ సంథింగ్ జ్యువెలరీ, బట్ లేటర్ ఆన్ ఇట్ బికమింగ్ కాయిన్ అనమాట. ఇది గోల్డ్కి సంబంధించినంత వరకు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 800 BC to 600 BC రిలేటెడ్ టు ఉచ్చర. 800 BC to 600 BC రిలేటెడ్ టు ఉచ్చర. ఆప్షన్ ఏ బ్రాహ్మణ్స్, ఆప్షన్ డి సూత్ర, ఆప్షన్ సి రామాయణ, ఆప్షన్ డి మహాభారత. అంటే బ్రాహ్మణ్ ఏజ్గా చెప్పుకోవచ్చు అండి. బ్రాహ్మణ్ ఏజ్గా మనం దీన్ని 800 BC to 600 BCని మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ద మంత్రాస్ ఫేమస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాయత్రి మంత్ర ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్క్రిప్చర్స్. గాయత్రి మంత్రం మనం ఎక్కడైతే మనకి దొరుకుతుందంటే భగవద్గీతలోన, అథర్వవేదలోన, ఋగ్వేదలోన, మనుస్మృతిలోన. సో గాయత్రి మంత్రం ఎప్పుడు కూడాను గాయత్రి మంత్రం రచించిన వారు ఎవరంటే మనకి విశ్వామిత్రుడు. సో ఈ గాయత్రి మంత్రం ఎక్కడ దొరుకుతుందంటే మనకి ఋగ్వేదంలోన దొరకడం అయితే జరుగుతుంది. గాయత్రి మంత్రం ఎక్కడ దొరుకుతుందంటే ఋగ్వేదం అండి. ఋగ్వేదలోనే. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో అలానే
నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళే ముందు అగైన్ ఐమ్ టెలింగ్, ఎవరైతే ఇంతవరకు లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ఆన్సర్స్ మీకు కొత్త విషయాలు తెలుస్తున్నాయంటే దయచేసి మీరు థ్యాంక్స్ చెప్పడం అంటే మీరు లైక్ చేయడం కానీ, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, ఎంకరేజ్ చేసినట్లయితే మీకు నచ్చిందని కామెంట్ చేయడం కానీ ఏదో ఒకటి చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి మనం ద స్టేట్మెంట్ తమోసోమ జ్యోతిర్గమయ వాస్ ఒరిజినలీ మెన్షన్డ్ ఇన్. తమోసోమ జ్యోతిర్గమయ అనేది వర్డ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయబడింది? ఉపనిషత్తులోనే, మహాకావ్యాస్లోనే, పురాణాస్లోనే, సద్దర్శనాస్లో. అంటే మనకి ఉపనిషత్తులో అయితే ఈ తమసోమయ జ్యోతిర్గమయ అనేది మనకు రావడం జరుగుతుందండి. ఉపనిషత్తు ఈజ్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. అలానే మన నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ద మంత్రాస్ వాజ్ ఋగ్వేద బిలాంగ్స్ టు ద. ఋగ్వేదంలో ఉన్న మంత్రాలన్నీ కూడాను ఎక్కువగా ఎవరికి చెంది ఉన్నాయి అని అడగడం జరిగిందనమాట. ఆప్షన్ ఏ అగ్ని, ఆప్షన్ బి వరుణ, ఆప్షన్ సి విష్ణు, ఆప్షన్ డి యమ. సో అగ్నికి సంబంధించినంత వరకు ఎక్కువగా మనకి ఎక్కువ మంత్రాలు ఉండడం అయితే మనం గమనించవచ్చండి. అగ్ని తర్వాత నుండి అగ్ని యొక్క లేటర్ వేదిక పీరియడ్కి వచ్చేసరికి అగ్ని యొక్క వాళ్ళ యొక్క వాల్యూస్ తగ్గి తర్వాత త్రిమూర్తులు అంటే విష్ణు, శివ, సో శక్తి అలా రావడం అయితే జరిగిందనమాట. బట్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి ఎక్కువగా మంత్రాస్ దేని మీద ఉన్నాయంటే అగ్ని గాడ్ మీద అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ విచ్ లాంగ్వేజ్ వాజ్ ద శ్రీమద్ భగవద్గీత ఒరిజినల్లీ రిటర్న్. ఏ లాంగ్వేజ్లో శ్రీమద్ భగవద్గీత రాయడం జరిగిందంటే ఆప్షన్ ఏ సాంస్క్రిట్ అండి. ఆప్షన్ ఏ సాంస్క్రిట్ అండి. ఎందుకంటే హిందీ ఎప్పటికి రాలేదు, పాలీ రాదు, ఉర్దూ కూడా కాదు. సో సాంస్క్రిట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ రిగార్డెడ్ యాజ్ ఎ వార్ గాడ్ ఇన్ ద ఋగ్వేద. యుద్ధ దేవుడు అని ఋగ్వేదంలో ఏ గాడ్ని చెప్పడం జరుగుతుంది? ఆప్షన్ ఏ అగ్ని, ఇంద్ర, సూర్య అండ్ వరుణ. యుద్ధ దేవుడిని దేన్ని అంటారంటే ఇంద్ర అండి. ఇంద్రాన్ని యుద్ధ దేవుడిగా మనం భావించవచ్చు అనమాట. అది కూడా ఋగ్వేదిక్ టైంలో వార్ గాడ్ ఇంద్ర. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఏషియంట్ ఇండియన్ సొసైటీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ టర్మ్స్ బిలాంగ్స్ టు ద కేటగిరీ ఆఫ్ ద అదర్ త్రీ? కుల, వంశ, కోస, గోత్ర. చూసుకోండి, కుల, వంశ, గోస అండ్ గోత్ర. ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఏముందంటే కోస అండి. కోస అంటే ట్రెజరీ అండి, ట్రెజరీ. బట్ కుల అన్న, వంశ అన్న, గోత్ర అన్న ఇవన్నీ కూడా ఒక సొసైటీకి రిప్రజెంట్ చేస్తాయి. బట్ ఈ కోస అనేది ఒక ఎంప్లాయ్మెంట్కి చేస్తుంది అనమాట, రిప్లికేట్ చేయడం జరుగుతుంది. కోస అంటే ట్రెజరీ అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2, చూస్ యువర్ ఆన్సర్స్ ఫ్రమ్ ద కోడ్ బిలో. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, యజుర్వేద ఇచ్చారనమాట. లిస్ట్ 2లో ఏమి ఇచ్చారంటే గోపద, శతపథ, ఐత్రేయ, పంచదశ అని ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినంత వరకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అంటే 3412. 3412 ఇది ఋగ్వేదకి అయితే ఐత్రేయ ఉపనిషత్ ఐత్రేయ బ్రాహ్మణ్స్ కోసం మాట్లాడుతున్నారు. అలానే మనకి సామవేదకు వచ్చేసరికి మాత్రం యజుర్వేద, అలానే అథర్వవేదకు వచ్చేసరికి మాత్రం మనకి గోపద, అలానే యజుర్వేదకు వచ్చేసరికి మాత్రం మనకి శతపథ. ఈ శతపథ బ్రాహ్మణంలోనే మనకి ఎక్కువగా మన దక్షిణ భారతదేశం కోసం సముద్రాల కోసం చేయడం అయింది అనమాట. దానికి రిలేటెడ్గా యజుర్వేదలో మనకి ఉండడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ద టీచర్ ఆఫ్ హూ థాట్ ద వేదాంగ ఫర్ లైవ్లీహుడ్ వాజ్ కాల్డ్. వేదాంగ కోసం ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళని ఏమని పిలుస్తారు? ఆచార్య, అద్రుహు, ఉపాధ్యాయ, పురోహిత. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఉపాధ్యాయ అండి. ఉపాధ్యాయ అని పిలవడం అయితే మనం చెప్పొచ్చు అనమాట, వేదాంగ కోసం ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళకి. అలానే హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇన్ విచ్ పేజ్ ద కాన్సెప్ట్ అన్టచబిలిటీ వాజ్ పుట్ క్లియర్లీ. ఏ కాలంలో మనకి అన్టచబిలిటీ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా ఉండడం జరిగిందంటే ఋగ్వేదిక్ పేజ్లోనా, లేటర్ వేదిక్ పేజ్లోనా, లేటర్ గుప్తా పేజ్లోనా, ధర్మశాస్త్ర పేజ్లోనా? అంటే అన్టచబిలిటీ అనేది ఎక్కువగా పుట్ క్లియర్లీ ఎక్కడ ఉందంటే ధర్మశాస్త్ర పీరియడ్ అండి. ధర్మశాస్త్ర పేజ్లోనే మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మన లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెక్షన్ చాలా ఎర్లీగా మనం చెప్పుకుంటున్నాం, చాలా ఫాస్ట్గా చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే మనకి చాలా తొందరగా ఎక్కువ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది, అందుకోసం ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఋగ్వేదిక్ రిలీజన్ అనేసరికి మనకి పాలిథిస్ట్ అవుతుందా, మోనోథిస్ట్ అవుతుందా, మోనోయిస్ట్ అవుతుందా, లిబరేరియన్ అవుతుందంటే ఆప్షన్ ఏ
పోలోథియిస్టే అవుతుందండి. ఏంటంటే అగ్నిని, వరుణకి, ఇంద్రకి డిఫరెంట్ గాడ్స్‌ని మనం వర్షిప్ చేయడం వల్ల ఒక గాడ్ కాకుండా ఎక్కువ గాడ్‌ని వర్షిప్ చేసినట్లయితే దాన్ని పోలోథియిస్ట్ అని అంటారనమాట. బహుదేవతారాధన అని కూడా పిలవచ్చు. బహుదేవతారాధన. సో, ఋగ్వేదిక్ రిలీజియన్ అనేసరికి బహుదేవతారాధనగా మనకు కూడుకుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇదండి ఇప్పుడుకున్న మనం ఈ 15 మినిట్స్‌లో నియర్లీ 25 క్వెషన్స్‌ని, అది కూడా ఇంపార్టెంట్ క్వెషన్ డిస్కస్ చేయడం జరిగిందండి. సో, ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు దయచేసి విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో ఉంచుకోండి. అలానే మీకైనా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, లేదా ఏదైనా క్వెరీస్ కావాలన్నా సరే, ఏదైనా సజెషన్స్ ఉన్నా సరే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. హ్యావ్ ఎ నైస్ డే.